విశాఖ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో కూటమి నేతల దృష్టంతా డిప్యూటీ మేయర్ పదవిపై పడింది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో ఈ నెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. దీంతో మళ్లీ అధికార ప్రతిపక్షాల మధ్య రసవత్తరమైన రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి పార్టీల్లో 3 పార్టీలు కూడా కన్నువేయడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇప్పుడు అందరి దృష్టి డిప్యూటీ మేయర్ పదవిపై పడింది. మేయర్ గా టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పీలా శ్రీనివాసరావుని ఎన్నుకోవాలని కూటమి కార్పొరేటర్లతో పాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో షీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానుంది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై కూడా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో ఈ నెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈలోగానే జియాని శ్రీధర్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ రాజీనామాతో ఖాళీ అయ్యే డిప్యూటీ మేయర్ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పదవి టీడీపీకి దాదాపు ఖరారు కావడంతో డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని జనసేన, బీజేపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే మేయర్ గా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తొలగించినందున డిప్యూటీ మేయర్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని టీడీపీలో కొంతమంది నేతలు వాదిస్తున్నారు. ఇలా కూటమిలో 3 పార్టీల కార్పొరేటర్లు కూడా డిప్యూటీ మేయర్ పదవిపై కన్నువేయడంతో ఈ నెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి నుంచే ఎవరికి వారే తమకు పదవులు లభించేలా చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ అధిష్టానాలకు దగ్గరుండే వ్యక్తులతో లాబింగ్ చేయడం కూడా స్టార్ట్ చేయడంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి దక్కుతాయో అని ఉత్కంఠభరితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి కూర్చొని నిర్ణయిస్తారు ఎవరు మేయరు, ఎవరు డిప్యూటీ మేయర్ ఇవ్వాలన్న దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ నుంచి సమాచారం వస్తుంది. సమాచారం వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం, హైకమాండ్ నిర్ణయం మేరకి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఏదేమైనా మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కూటమి నేతలు ఖుషీగా ఉన్నారు. తమకు కౌన్సిల్లో మెజార్టీ ఉందని డిప్యూటీ మేయర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో కూడా నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ పార్టీల అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటే తాము దానికి కట్టుబడి ఉంటామని 3 పార్టీల కార్పొరేటర్లు అంటున్నారు.